ఇక్కడికి ఇచ్చేసిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికి ఇచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మేము ఆర్కిటెక్చరల్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ ఈ కాలేజ్ 2008లో స్టార్ట్ అయింది. ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ఇండియా మొత్తంలో 3 యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఎస్పీ యాక్ట్ ఆఫ్ 2014 ప్రకారంగా ఇలాంటి ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఆంధ్రలో స్టార్ట్ చేయడం జరిగింది. మేము ఇండక్షన్ ప్రోగ్రామ్ కి అనుగుణంగా ఈ ప్రెస్ మీట్ కాల్ఫర్ చేయడం జరిగింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ లో మా దగ్గర పీజీ ప్రోగ్రామ్స్, యూజీ ప్రోగ్రామ్స్, పర్టికులర్లీ యూజీ ప్రోగ్రామ్స్ మాస్టర్ ఆఫ్ బ్యాచులర్స్ ఆఫ్ ప్లానింగ్, బ్యాచులర్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్, దాంతో పాటు పీజీ ప్రోగ్రామ్స్ దగ్గర 10 కండక్ట్ చేస్తాం. ఇవన్నీ ఏంటంటే సోషల్లీ రెస్పాన్సిబుల్ ప్రోగ్రామ్స్. అర్బన్ డిజైన్ ప్లానింగ్ అని, ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్ అని, ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అని, ఇది ప్లానింగ్ సంబంధించిన పీజీ ప్రోగ్రామ్స్. అదే రకంగా ఆర్కిటెక్చర్ లో సస్టైనబుల్ ఆర్కిటెక్చర్, క్లైమేట్ చేంజ్ పరంగా ఎలాంటి బిల్డింగ్స్ మనం కట్టాలనేది సస్టైనబుల్ ఆర్కిటెక్చర్ లో. అర్బన్ డిజైన్ అంటే ఒక సిటీలో ఏ రకమైనటువంటి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి, వాకబిలిటీ అనుకోండి, ఎస్థెటిక్స్ అనుకోండి, దాని మీద అర్బన్ డిజైన్ అనే ప్రోగ్రాము. బిల్డింగ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ అనే ప్రోగ్రాము, అది చాలా ఇంపార్టెంట్. ఏ కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి అయినప్పటికీ దాన్ని ఏ విధంగా మంచి పద్ధతుల్లో కావాల్సిన రకంగా ఏ విధంగా ఎంత త్వరితంగా యూజ్ ఆల్టర్నేటివ్ టెక్నాలజీ ప్రకారంగా వాటితో ఏ విధంగా బిల్డింగ్స్ కట్టాలి, దాన్ని ఎలా మేనేజ్ చేయాలనే దాని మీద. ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్చర్, ఎకలాజికల్ బ్యాలెన్స్, సెన్సిటివిటీ ఏ విధంగా ఉండాలి, ఎకలాజికల్ సెన్సిటివిటీ, కోస్టల్ రీజియన్స్ అని కానీ, అడవులని కానీ, అర్బన్ ఫారెస్ట్ అని కానీ, విలేజెస్ కానీ ఏ విధంగా ఉండాలని ల్యాండ్స్కేపింగ్ ఆర్కిటెక్చర్. అదే విధంగా ఇంకో ప్రోగ్రామ్ మేము చేసింది కన్జర్వేషన్, ఆర్కిటెక్చరల్ కన్జర్వేషన్. టెంపుల్స్ రిలేటెడ్ హెరిటేజ్, వీటన్నిటిని ఏ విధంగా మనం దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ, కన్సర్వ్ చేస్తూ, డాక్యుమెంట్ చేస్తూ, దాని ముందుకి వచ్చే జనరేషన్స్ ఏ విధంగా మనం ఉండేటికి తోడ్పడాలనే ఉద్దేశంతో వాటి మీద ఫోకస్ చేసుకుంటూ కన్జర్వేషన్ ఆర్కిటెక్చర్ అని. ఇది కాకుండా ఇంకో ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేసింది అర్బన్ డిజైన్. అంటే డిజైన్ ప్రోగ్రామ్ కొత్తగా ఈ సంవత్సరం స్టార్ట్ చేయడం జరిగింది. మాస్టర్స్ ఆఫ్ డిజైన్ అంటే అది ఇండస్ట్రియల్ డిజైన్ కావచ్చు, జ్యువెలరీ డిజైన్ కావచ్చు, ప్రొడక్ట్ డిజైన్ కావచ్చు, ఏ రకమైన డిజైన్ అయినటువంటి ప్రోగ్రామ్స్ సంబంధించింది డిజైన్ థింకింగ్ మీద, వాటి మీద మేము ఒక కొత్త ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశాము. దానికి గ్లోబల్ బిల్డింగ్ రెస్పాన్స్ కూడా అన్ని స్టేట్స్ నుంచి ఇండియాలో మాకు వస్తుంది. అది కూడా మేము చెప్పాలనుకున్నాము. ఇలా ఈ ప్రాజెక్టు, ఈ యొక్క ప్రోగ్రాము ఎంతో రకాలుగా ఈ యొక్క సొసైటీకి ఉపయోగపడుతుందని. ఆస్పిరెంట్స్ ఏంటంటే బీటెక్ కానీ, బి ఆర్కిటెక్చర్ కానీ, బి ప్లానింగ్ కానీ, ఫైన్ ఆర్ట్స్ వాళ్ళు కానీ ఈ యొక్క అర్బన్ మాస్టర్స్ ఆఫ్ డిజైన్ కి ఎలిజిబిలిటీ ఉంది. అది కూడా మేము ఈ సంవత్సరం కండక్ట్ చేయడం జరిగింది. దానికి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. ఈ యొక్క స్కూల్ గురించి చెప్పాలి అనుకుంటే మాకు స్టేట్ ఆఫ్ ఆర్ట్ ల్యాబ్స్, ఎక్కడా లేనటువంటి సాఫ్ట్వేర్స్, ఎన్నో రకాలుగా ఉపయోగపడేటువంటి విండ్ టనల్ కానీ, ఎనర్జీ ఎఫిషియన్సీని, థర్మల్ కంఫర్ట్స్ ని, లైక్ వెజిటేషన్ ఇండెక్స్ ని, వీటన్నిటిని చూసే హై ఎండ్ సాఫ్ట్వేర్స్, లిడార్ బేస్డ్ సర్వేయింగ్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్న ఒక ల్యాబ్, జిఎస్ ల్యాబ్. అదే రకంగా ఎన్నో ల్యాబ్స్, ఏ రకంగా ఏ ఇన్స్టిట్యూట్ కి, టెక్నికల్ ఇన్స్టిట్యూట్ కి కావాల్సినటువంటి అన్ని రకాల ల్యాబ్స్ మా దగ్గర ఉన్నాయి. ఆ ల్యాబ్స్ లో పిల్లలు, స్టూడెంట్స్, ఆస్పిరెంట్స్ రీసెర్చ్ కానీ, నార్మల్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ కానీ చేస్తానికి అనుగుణంగా మేము ఈ విధంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇదే కాకుండా మేము ఈ ఇన్స్టిట్యూట్ NEP 2020లో ప్రప్రథమంగా ఉన్న బాగా చేసినటువంటి ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ ది NEP న్యూ ఎడ్యుకేషనల్ పాలసీకి సంబంధించినటువంటి అన్ని కావాల్సిన చెప్పినటువంటి మా యొక్క కరికులంలోనూ, మా ప్రోగ్రామ్ లోనూ ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. అది దాని మూలన ఎంట్రీ ఎగ్జిట్ పాలసీ అనుకోండి, క్రెడిట్ ట్రాన్స్ఫర్ పాలసీ అనుకోండి, ఎక్స్చేంజ్ పాలసీ అనుకోండి, మల్టీ డిసిప్లినరీ ప్రోగ్రామ్స్ అనుకోండి, వీటన్నిటిని కూడా మా యొక్క ఈ సెనెట్ ద్వారాను, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ద్వారాను అప్రూవల్ తీసుకొని మేము స్టార్ట్ చేశాం. ఇది కాకుండా కొత్తగా నేను విషయం చెప్పాల్సింది ఏంటంటే ఈ ఇన్స్టిట్యూట్ నేషనల్ ఇంపార్టెన్స్ సంబంధించినటువంటిది. దాని ప్రకారంగా ఎన్నో కంట్రీస్ తో మేము MOU చేశాము, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఎక్స్చేంజ్ ఆఫ్ స్టూడెంట్స్ కానీ, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫ్యాకల్టీ కానీ, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, ఈవెన్ స్వీడన్, సో మెనీ అదర్ ఐటమ్స్. ఇక్కడ నా పక్కన కూర్చున్న వాళ్ళలో ఇక్కడ ఉమామహేశ్వరరావు గారు మా రిజిస్ట్రార్, మరియు డాక్టర్ అయాన్ తరఫ్దార్ అని మా డీన్ ఆఫ్ స్టడీస్. అదే రకంగా మా 2 HODs కూడా ఉన్నారు, డాక్టర్ శ్రీనివాస్ గారు, డాక్టర్ ప్రశాంత్ వర్ధన్జీ గారు. వాళ్ళు డీటెయిల్డ్ గా ప్రోగ్రామ్స్ గురించి కూడా చెప్పగలరు.
ఎన్నో ప్రోగ్రామ్స్ మేము ఈ మధ్య కాలంలో ఫ్రాన్స్ కి సంబంధించిన ఒక ఎక్లోబ్లతో ఎంఓయూ చేసుకొని స్టూడెంట్స్ ఇక్కడ నుంచి మా కాలేజ్ నుంచి అక్కడికి వెళ్ళి చదువుతారు. ఆ ప్రోగ్రామ్ కూడా తీసుకోవడం జరిగింది. ఇన్ని రకాలుగా ఉన్న ఈ ఇన్స్టిట్యూట్ ని ఇప్పుడు ఇండక్షన్ ప్రోగ్రామ్ కి అనుగుణంగా మేము చేస్తున్న ప్రోగ్రామ్ లో కొన్ని 50% ఆఫ్ ది సీట్స్ CCMT ద్వారా PG ప్రోగ్రామ్స్ కి, అదర్ 50% ఆఫ్ ది సీట్స్ వచ్చేసి మేము మా పరంగా మేము దానికి తగ్గట్టుగా ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళకి స్టైఫండ్ కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన సరైన వనరులు కానీ హాస్టల్స్ కానీ అన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రకారంగా మీకు మేము చేస్తున్న వర్క్, మేము చేస్తున్న పనులు, మాకున్న ఎబిలిటీస్, మాకున్న స్ట్రెంగ్స్, మాకున్న పొటెన్షియాలిటీ అన్ని మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఇండక్షన్ ప్రోగ్రామ్ అనుగుణంగా చేయడం జరిగింది. ఇప్పుడు నేను ఇంకొంచెం డీటెయిల్ గా చెప్పాలని NEP 2020 అని కానీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్ గురించి కానీ ప్లస్ అదే రకంగా ఆర్కిటెక్చరల్ ప్రోగ్రామ్స్ గురించి కానీ డాక్టర్ అయాన్ తరఫ్దార్ని ఈ విషయం గురించి కొంచెం మాట్లాడమని అడుగుతున్నాను. Very briefly, I will tell about our academics as academics. Already, Honorable Director Sir has mentioned about various programs which we are running. We have 9 master's programs, we have 2 bachelor's programs, and we have doctoral programs. The most interesting part in SPA Vijayawada is we have started national educational policy related features already implemented in our campus, while many universities are still planning how to do it. For example, we have multiple entry exit. So if a student after joining gets a job, after 1 year he or she has the option to exit and take up that job and then again come back later and complete the degree. This unique feature is not there in many universities. And not only we have implemented it, there are case studies our students have also utilized this. So they get PG diploma in a particular specialization if they exit earlier than a normal 2-year master's degree. So similarly, we have wide eligibility. We are, as Director Sir said, we are accepting people from various backgrounds, not just from architecture planning, people from fine arts, people from technology, people from other streams are also eligible to come and learn here. So that is also a very important feature not there in many universities. So this is another point. And collaborations. We have, as the Director Sir already just said, already students from Sweden, from America, from Norway, from Australia, from many universities within India and outside have visited our campus and have worked together with our students on projects. And our students are also started to go there on exchange programs. In coming semester, our students are going to France to complete 1 semester there and then come back here with a credit exchange program. So these type of flexible features are not so much available in many other government institutes, and we being one of the top 3 architecture and planning college university in this country, this is extremely new and very, very important for our students. And one point important is whatever projects which our students are doing and our research scholars are doing, it has a direct application in the community and society, as Director Sir said. So the projects we take up, for example, we have done projects related to Polavaram project. Our students have gone and worked and developed designs for them. We have taken 2 model villages from Andhra Pradesh and developed a village development plan using satellite images and software. These model village development plans are now implemented across country by other states. We have taken up smart city project evaluation in Visakhapatnam. Because of our work now, the government have asked us to do similar projects, similar evaluation for Karnataka and for other states. Madhya Pradesh, we are starting that. Earlier, we had helped closely APCIDA, government of Andhra Pradesh, for giving suggestions for the new capital. In the past previous government also, we have been advising, and now with the new government, we are expecting a lot of our inputs for the development of the capital. So, like that, our students are taking up case studies which are real life and not just laboratory based, and then giving inputs to various state governments and central governments. This is a very unique feature where they learn from the field. And already regarding labs and our courses, our of the departments will say. So, in a nutshell, this is a campus which is not just a teaching from the book,
It is taking students to different universities. Students and faculty from other universities are coming. Every semester, for example, more than 60-70 professors come from all over India just to see the works of our student and then evaluate and give marks. So students, faculty from IIT, faculty from ISRO, faculty from all leading architecture planning colleges in India and abroad, every semester they are coming. In the middle of the semester, in the end of the semester, to look at the works of our students. So this is an extremely unique feature which many universities are not able to. So all the students who are studying here, they experience these rich things and then they get jobs and they are happily placed. So I would request a registrar to say a few things now about our facilities, library, administration. The press people and media people and electronic media people, all my colleagues. A very good afternoon to all of you. ఈ రోజు మన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ ఇలాంటి ఇక్కడ స్థాపించడం అనేది మన ఆంధ్రాకి ఒక తలమానికంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఈ సంస్థల్లో ఉన్న మూడింటిలో మనది కూడా ఒకటి ఎయిమ్స్ ఉంది, ఒకటి NID ఉంది, ఒకటి స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్. ఇక్కడ చదవడానికి పిల్లలు చాలా ఉత్సాహంగా వస్తూ ఉంటారు. మీరు చూస్తే మా పిల్లలు ఇక్కడ దగ్గరగా ఒక 1000 మంది పిల్లలు ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు కూడా చాలా క్రమశిక్షణగా చాలా చక్కగా కావాలని సెంటర్ ఎంచుకొని ఇక్కడ జాయిన్ అవుతుంది. ఎందుకంటే మిగతా సెంటర్లు భోపాల్, ఢిల్లీలో ఉన్న పిల్లల కంటే ఇక్కడ మన దగ్గర చూసుకుంటే మన ఆంధ్ర పిల్లల కన్నా బయట స్టేట్స్ నుంచి వచ్చిన పిల్లలు కూడా చాలా ఎక్కువ. వాళ్ళ ఇక్కడ ప్రోత్సహించడానికి కారణం వల్ల వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ, మా ఫ్యాకల్టీ వాళ్ళు కానీ, ఫ్యాకల్టీ వాళ్ళ నైపుణ్యంతో వాళ్ళు చెప్పే పద్ధతి కానీ, క్లాస్ రూమ్స్ కానీ, నీట్ అండ్ క్లీన్ క్యాంపస్ కానీ, మీరు చూస్తే విజయవాడలో ఇలాంటి హార్ట్ ఆఫ్ ది సిటీలో ఇంత చక్కటి ప్లేస్, ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం ప్లేస్ చాలా తక్కువ. మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ సాధారణంగా అనుకుంటే మామూలుగా వేరే విజన్లో ఉంటారు, కానీ మా ఇన్స్టిట్యూట్ చూస్తే మీకు ఆ కాన్సెప్టే మారిపోతుంది. ఆ ఫర్నిచర్స్ కానీ, మీరు ప్రొవైడ్ చేసిన ఎక్విప్మెంట్స్ కానీ, మీరు క్లాస్ రూమ్స్ కూడా చూడవచ్చు, చాలా చక్కగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే చాలా మంది పిల్లలు మన స్టేట్ వాళ్ళ కనుక బయట పిల్లలే మాకు ఎక్కువ వచ్చేది. అలాగే మేము క్యాంటీన్ కూడా ప్రొవైడ్ చేస్తాం చాలా తక్కువలో. 125 రూపీస్కి మేము 3 పూట్ల మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ స్నాక్స్, అలాగే నైట్ డిన్నర్ కూడా మేము సప్లై చేస్తూ ఉంటాం. ఇందులో కూడా వేరియస్ డిషెస్ సూటబుల్ ఫర్ నార్త్ ఇండియన్స్, మన సౌత్ ఇండియన్స్, మిగతా కేరళ పిల్లలు, అలాగే అస్సాం నుంచి వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మీకు తయారు చేసే డిషెస్ కూడా ఉంటాయి. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే హాస్టల్స్. నెంబర్ 1 ఫెసిలిటీ హాస్టల్స్. ఒక్కొక్క పిల్లలకి ఒక్కొక్క రూమ్ అని మేము డిజైన్ చేసుకున్నాం, కానీ స్పేస్ షార్టేజ్ వల్ల ఒక్కొక్కరికి ఇద్దరికి ఒక్కొక్కసారి పెట్టాల్సి వస్తుంది. అయినా సరే మేము చాలా వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా హాస్టల్లో మీరు చూస్తే వాషింగ్ మిషన్స్ దగ్గర నుంచి, గీజర్స్ దగ్గర నుంచి అన్ని ప్రొవైడ్ చేస్తాం. మా డైరెక్టర్ గారు దీనికి చాలా స్పెషల్ కేర్ తీసుకుంటారు. మనమైతే పర్వాలేదు కానీ పిల్లలకు మాత్రం ఎటువంటి అసౌకర్యం కలగకూడదని చెప్పి మా డైరెక్టర్ గారు స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ మాకు ఇస్తారు. దాని ప్రకారం మా డీన్స్ కానీ, HODs కానీ. ఇక నెక్స్ట్ దీనికి వస్తే హెల్త్ ఫెసిలిటీస్. మాకు ఇక్కడ డాక్టర్స్ 3 డాక్టర్స్ ఉన్నారు. ఒకరేమో లేడీ డాక్టర్, ఒక జెంట్స్, ఇంకో ఆయన సైకియాట్రిస్ట్. అప్పుడు కరోనా వచ్చిన టైంలో దీనికోసం చెప్పి పిల్లలు బాగా మోటివేట్ చేయాలి, వాళ్ళు ఎటువంటి భారానికి గురి కాకూడదు కరోనా అని చెప్పి డైరెక్టర్ గా స్పెషల్ ఇప్పుడు ఇచ్చారు మాకు. ఆ విధంగా మేము సైకియాట్రిస్ట్ కూడా పెట్టుకుంటాం. వీళ్ళు 3 ప్రతిరోజు మీకు డాక్టర్ ఎవరో ఒక డాక్టర్ అవైలబిలిటీ ఉంటారు. అలా కాకుండా మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఉందంటే కాల్ చేసి కూడా డాక్టర్స్ వస్తారు. ఇక క్యాంపస్ ఏంటంటే సెల్ఫ్ సస్టైన్. ఏ దీనికి కూడా పిల్లలు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళు వచ్చి ఒకసారి అడ్మిషన్ అయ్యి హాస్టల్లో ఉన్నారంటే వాళ్ళకి గ్రౌండ్, స్పోర్ట్స్ గ్రౌండ్ కూడా మీకు క్రియేట్ చేశారు. స్పోర్ట్స్ గ్రౌండ్, ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది, క్రికెట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాగే ప్రతి సంవత్సరం ఇండియా అని చెప్పి స్పోర్ట్స్ కూడా మేము కండక్ట్ చేస్తూ ఉంటాం. మా ఎస్పీలో కాకుండా మా ఇంటర్ డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ కూడా కండక్ట్ చేసి పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి, ఓన్లీ చదివే కాకుండా భౌతికంగా కూడా వాళ్ళు బాగా ఉండాలి, బలంగా ఉండాలి, వాళ్ళ వృత్తి కూడా బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా బాగా ఉండాలనే ఉద్దేశంతో అది కూడా పెట్టారు. ఆ స్పోర్ట్స్ పర్యవేక్షించడానికి మేము స్పోర్ట్స్ కోచ్ను కూడా పెట్టుకున్నాం. ఇది కాకుండా ఇంకా మీ యోగా కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. యోగా క్లాసెస్ కండక్ట్ చేయడానికి కూడా ఒక యోగా గురువు వస్తుంటారు. వచ్చి మార్నింగ్ అంతే పిల్లలు లేరు కాబట్టి ఇక కొంచెం బ్రేక్ వచ్చింది, యోగా గురువు కూడా వచ్చి యోగా టీచింగ్ చేస్తూ ఉంటారు. ఇది కూడా మన ఉద్దేశానికి పిల్లల కోసం మమ్మల్ని కూడా పెడతా ఉంటారు. మేము కూడా వెళ్తా ఉంటాం. పిల్లలతో పాటు మనం కూడా వచ్చి వాళ్ళకి ఎంకరేజింగ్ గా ఉంటుంది. లేకపోతే మేము కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. ఇంకో ఫెసిలిటీ మాది ఏంటంటే లైబ్రరీ. చాలా చక్కటి లైబ్రరీ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మెయింటైన్ చేసే లైబ్రరీ. బుక్స్ సైమల్టేనియస్ సైట్ విజిట్స్, ఎక్కడైనా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుంది అక్కడ ఇప్పుడు
విజయవాడలో అవుట్స్కర్ట్స్లో చాలా లాంగ్ స్పాన్ రూఫ్ స్ట్రక్చర్స్ అవన్నీ జరుగుతున్నాయి. సో స్టూడెంట్స్ని అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళకి చూపించడం జరుగుతుంది. సో ఈ టైప్ ఆఫ్ కోర్స్ వేర్ బయట ఇండస్ట్రియల్లో ఉన్న ఎక్స్పర్ట్స్ ఇక్కడికి వస్తారు, మనం బయటికి వెళ్తాము. సో ఈ ఓవరాల్ సినారియో ఆఫ్ లెర్నింగ్ ప్రాసెస్ ఒక స్టూడెంట్ బయటకు వచ్చేటప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్తో బయటకు వస్తారండి. సో మెయిన్ పర్పస్ అది. అండ్ విత్ ఆల్ ద సపోర్ట్ ఆఫ్ గవర్నమెంట్, స్టూడెంట్స్ అండ్ our director, registrar and the dean academics, we were able to succeed. And recently వచ్చిన ఇండియా టుడే ర్యాంకింగ్ లో టాప్ అప్కమింగ్ ఇన్స్టిట్యూట్స్ లో నెంబర్ 1 స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ, అండ్ వన్ ఆఫ్ ది టాప్ తక్కువ ఫీజు ఉన్న ది స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ. అండ్ అదర్ దాన్ దట్ హైలీ పెయిడ్ స్టూడెంట్స్ బయటకు వచ్చిన తర్వాత 4th ర్యాంక్ ఇస్ ఇన్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ. మీరు బయట ఒక ఫ్లెక్సీ రీసెంట్గా జస్ట్ మొన్నే వచ్చిందండి, ఇది 3 days ర్యాంకింగ్. సో వీఆర్ వెరీ గుడ్ ఎట్ ర్యాంకింగ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద సెంట్రల్ ర్యాంకింగ్ సిస్టమ్స్. పట్టణాలకి గ్రామాలకి ప్రణాళికలు ఎలా వేస్తారు అనేది నేర్పిస్తాం. మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి. సో ఆర్కిటెక్చర్ లాగా ప్లానింగ్ లో కూడా ప్రతి సెమిస్టర్ వాళ్ళకి ఏ థియరీ కోర్స్ అయితే మేము చెప్తాము, ప్రతిరోజు మధ్యాహ్నం పూట్ల వాళ్ళు అవి డిజైన్ రూపంలో ఇంటిగ్రేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ప్రతి సెమిస్టర్ అంటే మన సెమిస్టర్ వైజ్ ఉంటుందండి. మాస్టర్స్ కి వచ్చి 4 సెమిస్టర్స్ ఉంటాయి, బ్యాచిలర్స్ లో 8 సెమిస్టర్స్ ఉంటాయి. సో ఎవ్రీ సెమిస్టర్ ఒక ల్యాబ్. ఆ ల్యాబ్ కి 20 రోజుల నుంచి 25 రోజుల వరకు స్టూడెంట్స్ నా ఏరియాస్ తీసుకెళ్లి సర్వేస్ అన్ని చేయించి ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్ని డాక్యుమెంట్ చేసిన తర్వాత వాళ్ళకి ఏవైతే మనం థియరీ కోర్సుల్లో టీచ్ చేస్తామో అవన్నీ ఇన్కార్పొరేట్ చేసి ప్రణాళిక తయారు చేస్తున్నాం. ఈ కోర్సులకి ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉందండి ఇండియాలో. యాక్చువల్ గా మనము డెవలప్డ్ కంట్రీస్ తో పోల్చుకుంటే వేరే కంట్రీలో ప్రతి 2000 మందికి ఒక ప్లానర్ ఉంటుంది, కానీ ఇండియాలో ఏంటంటే మొత్తం కలిపినా కానీ మనకు 10,000 కన్నా ఎక్కువ లేదు. సో ఇప్పుడు అందాజు ఎస్టిమేట్స్ ప్రకారం మనకి ప్రతి 5,000కి ఒక ప్లానర్ కావాలి అని మినిస్ట్రీ కూడా ఫోకస్ చేస్తారు. సో యూజువల్ గా ఎవరైతే ఇక్కడ బి ప్లాన్ లేకపోతే మాస్టర్స్ చదువు వస్తారో ఇమీడియట్ గా వాళ్ళకి జాబ్స్ రావడం జరుగుతుంది. సో వాళ్ళు కన్సల్టెన్సీలో కానీ గవర్నమెంట్ పొజిషన్స్ లో కానీ లేకపోతే రీసెర్చ్ చేయడంలో కానీ ఎంగేజ్ చేస్తారు. అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో మాకు పిహెచ్డి ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మేము ప్లానర్సే కాకుండా వేరే డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా అవకాశం ఇస్తున్నాం. యాజ్ పర్ ది ఎన్ఈపి ఈ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అనేది మనం కన్సిడర్ చేసుకొని వాళ్ళకి కూడా ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాం. అదే కాకుండా ఈ ఎవరైతే మాస్టర్స్ చదవడానికి వస్తారో వాళ్ళకి ఒకవేళ జాబ్ చేసి మళ్ళీ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆ ఫెసిలిటీ కూడా మనం ఇస్తున్నాం. అది మల్టిపుల్ ఎంట్రీ మల్టిపుల్ ఎగ్జిట్స్ అని అంటారు. సో ముందైతే వాళ్ళ కోర్సు మానుకొని అక్కడ జాబ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు లీవ్ తీసుకోవచ్చు, 1 year కానీ 2 years కానీ లీవ్ తీసుకొని బయటకు వెళ్ళి వర్క్ చేసి ఆ అవగాహనతో మళ్ళీ వచ్చి చదువుకొని ఆ పీజీ ప్రోగ్రామ్ కంప్లీట్ చేయొచ్చు. సో దట్స్ ఏ న్యూ థింగ్ విచ్ వి గాట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ పీజీ ప్రోగ్రామ్స్. సేమ్ ఇస్ దేర్ ఇన్ ది పిహెచ్డి ప్రోగ్రామ్. సో వాళ్ళకి లీవ్ అనేది శాంక్షన్ చేస్తాం. అదే కాకుండా వాళ్ళకి వేరే డిపార్ట్మెంట్స్ లో ఏదైనా కోర్సు చదువుకోవాలి అనుకుంటే వీఆర్ గివింగ్ దట్ ఫ్లెక్సిబిలిటీ. అంటే మీరు ఇప్పుడు ఇంజనీరింగ్ లో ఉన్నారు, మీకు ఆ ప్లానింగ్ కోర్స్ గురించి అవగాహన కావాలి అనుకుంటే వీఆర్ అలవింగ్ ది స్టూడెంట్స్ టు టేక్ దీస్ కోర్సెస్. ఈ ఎన్డీపీఎల్ కానీ స్వయం కానీ వీఆర్ ఆల్సో ప్లానింగ్ టు స్టార్ట్ దిస్ ఆన్లైన్ కోర్సెస్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ కోర్సెస్. అలానే ప్లానింగ్ చదివే వాళ్ళు ఇంజనీరింగ్ లో ఏదైనా టాపిక్ పైన ఇంట్రెస్ట్ ఉంటే మేము ఆ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చాము. అంటే వాళ్ళ కోర్సెస్ చూస్ చేసుకొని అక్కడ క్రెడిట్స్ చేసుకుంటే ఇక్కడ డిగ్రీలో మేము ఆ క్రెడిట్స్ ని ఈక్వలెంట్ గా కన్సిడర్ చేస్తాం. సో ఇవన్నీ ఎన్ఈపీలో ఉన్న ఇన్కార్పొరేషన్స్ మనం తీసుకొని వస్తున్నాం ఈ ప్రోగ్రామ్స్. సో డ్యూరింగ్ దిస్ మాకు ఇంకా రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ కూడా ఉన్నాయి. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ డీటీసీపీ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ కంట్రీ అని. సో అక్కడ 2 cities కి జిఐఎస్ బేస్డ్ మాస్టర్ ప్లాన్స్ చేస్తాం. ఇన్ఫాక్ట్ విజయవాడలో స్ట్రెంత్ ఏంటంటే our students are good at the spatial planning using the GIS. అంటే ఇప్పుడు మనం భూ ప్రణాళిక చేస్తాము, పట్టణాలకి గ్రామాలకి ఈ GIS లో చేస్తాము. సో ఆ GIS లో ఎలా చేస్తారు అవన్నీ మనం ఈ కోర్సెస్ లో నేర్పిస్తాం. సో మేము ఏలూరుకి భీమవరంకి మాస్టర్ ప్లాన్స్ క్రియేట్ చేసి సబ్మిట్ చేస్తాము. అది గవర్నమెంట్ లో అప్రూవల్ ప్రాసెస్. సో దిస్ ఈస్ అబౌట్ ప్లానింగ్ అండి. సో ఇక్కడ ఫ్యాకల్టీ కూడా రీసెర్చ్ కన్సల్టెన్సీ ప్రాజెక్ట్స్ లో కూడా ఎంగేజ్ అవుతారండి. సో
Yes. So, మాకు డీన్ అండ్ కన్సల్టెన్సీకి డీన్ ఉన్నారు. ఆయన ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తారండి మీకు ఏ ప్రాజెక్ట్స్ చేస్తారు. Press people assembled here. I'm very happy to introduce our research and consultancy potential. I am at the Research and Consultancy Cell in charge, Dr. Janmika Gupta. I am an associate professor here since 2018. So, regarding research and consultancy, our institute, which is an institute of national importance, obviously, has expertise in a varied range of fields: architecture, planning, and architecture also in various specializations, and in planning as well in various specializations. As my colleague Dr. Prashant, HOD Planning, has just now referred to, we have recently, over the last 2-3 years and ongoing also, been involved in a number of master plan preparations under AMRUT scheme, GIS-based master plan preparations, Town Planning Act related work. Even we are involved at present in the Polavaram irrigation project, which is a project of national importance. So there we are working out layouts for the rehabilitation and resettlement of project affected people. Other than that, we are, as I said, we have a very range of expertise. We have product designers amongst ourselves, we have landscape architects amongst ourselves, we have sustainable architecture specialists among ourselves, we have building engineering management specialists among ourselves, we have urban planning experts, environmental planning experts, transportation planning experts. So, other than that, we have also done APSRCTC bus fascia redesign. So, the new buses that have been rolled out by APSRCTC, Andhra Pradesh State Transport Corporation, those bus fascia designs have been redeveloped by SP Vijayawada for ultra deluxe buses. So, you can, and we consistently work with Andhra Pradesh State Architectural Board. We have already done one project with them. We are ongoing another project with them regarding vetting of manuals, which because Andhra Pradesh State Architectural Board sets guidelines on the basis of which architectural work is to be done regarding school buildings, regarding libraries, regarding indoor sports stadiums. So once they compile those manuals, they send it to us for vetting, and we incorporate our comments, and then it's rolled out. So, as you can understand, we are actually trying to push research and consultancy in our institute further. We have, it's also worth mentioning that we have done international projects as well, European Union funded, EU funded projects, which are REUCOM and BINUCOM, which worked on heat stress, climate resilient aspects of the city of Vijayawada and a few other places. So, because as you are aware, and it's a very much an active topic nowadays, urban heat island effect is a very prominent issue nowadays, which is causing increasing microclimate in the urban areas, where thick density is there, where heavy density of built-up matter is there. So, our team here at SP Vijayawada has worked on these European Union funded projects, REUCOM and BINUCOM in 2 phases. And so, it's going on, and we are on the lookout for more research and more consultancy projects. So, that is all that I would like to say. And for further details, if anyone is interested, our website www.spav.ac.in has a separate dedicated research and consultancy tab amongst the main tabs on the top. And if you click on any of those tabs, you will get overviews and details of all the projects that are prominent projects. We have done many minor projects other than that. Overview of the projects that we have done. And we also have a hard copy research and consultancy brochure. So it's all accessible on the internet in our website. So thank you. We work with the industry and as well as academia. Our main interest is to generate or produce leaders and industry fit educationally experts, and as well as they can able to work immediately without any kind of a orientation, because that kind of a subjects what we teach, these are all the practical subjects like in architecture and planning. The moment when they come out, they can able to fit into the industry very easily. That is our the main aim of ours. And the skills development, that's the one area where NDP 2020 also focusing more about it, different type of skills, where a person is going to be exit from the school, exit from first year, we give the certificate. Similarly, second year diploma, third year is a kind of a one which is supposed to them. With that certificate also, they will be in a position to work and render their services to the society. That's how we have made it. Again, they can come back after 5 years, within 5 years, they can complete their program. And we have got a collaboration with the different institutes internationally and nationally, that is for the credit exchange program, and as well as the kind of a knowledge which we wanted to spread to
students to gain different type of laboratories. Library is one of the state-of-art library we are having. The facilities we are having, the way what we have explained to you, and the research and consultancy, it is one of the backbone of SBA Vijayawada. We are working in different fields and closer to the society, which will be helpful to everyone. That's how we have just nurtured our program, which suits to the students where they can get the better employment, they can render their services in a very efficient way with their potentials. We are the persons to bring out the undistinguished potentiality of the students. That too with ease, not giving more stress and strain. We wanted to make the students very free enough to come out and discuss with the kind of areas where they wanted to nurture themselves. All the areas, even including their studying some program, they wanted to study some other program. Also, we are allowing them, we are making them the perfect students, perfect in terms of like the kind of a knowledge what they wanted to gain. So that is our main aim, is to make the students to work and study with ease, without any strain, in a happy mood, and a kind of they wanted to distinguish their own potentiality, and at the same time they can able to render their services in the field of architecture and planning in a better way. So that is our main aim. For that we have got UG and PG programs, what we have elaborated in detail, even research and consultancy projects and programs. What we are doing, what we have done, what we wanted to do it, which is closer and which will be helpful to the society. This is mostly the programs, whatever we are having is socially responsible programs, where they can able to give a best and better service, where it will be useful to the society. These are the areas broadly we are doing it. In this induction program, now we have got, generally what happens is, we have got these spot rounds. And some people really, they are not in a position to apply. Even for them also, we will give an opportunity to apply and then get the programs like spot round 1 and spot round 2. Spot round 2 is going to be there, maybe sooner, within 15 days, for the programs like M-Design, environmental planning, transportation planning, all other planning programs, and as well as the architectural programs. I wish that really the students are going to be very happy and at ease. They learn in this teaching learning process. We are doing the best from our side. And we know very well the kind of overwhelming response what we are getting it from the entire India and abroad. Even abroad students also can study through JOSA. That really encourages us. This way I want to bring the outreach programs to everyone. This is one of the activity of the induction program, which we have already conducted, and we wanted to bring it to the notice of the press and electronic media. Thank you very much.